మెగాస్టార్ కి తిరుగులేని హిట్ ఇచ్చిన దర్శకుడు వివి వినాయక్ అంటే మెగాభిమానులకి ఎంతో ఇష్టం. అందుకే రామ్ చరణ్ తో వినాయక్ సినిమా తీయాలని వారు ఎప్పటినుంచో కోరుతున్నారు. వారి కళ మొత్తానికి నెరవేరుతోంది. వచ్చే నెలలోనే వీరి కాంబినేషన్ లో సినిమా మొదలు కానుంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాని వినాయక్ డైరెక్ట్ చేస్తాడనుకున్నారు. కానీ చిరంజీవి రాజకీయాల్లోనే బిజీగా ఉండడంతో ఆ సినిమా ఆగిపోయింది. చిరంజీవి స్థానంలో చిరంజీవి కుమారుడి సినిమా ఓకే అయిందని సమాచారం. మెగా తనయుడు రామ్ చరణ్ తో వినాయక్ సినిమాకి అంతా ఓకే అయిందట. ప్రస్తుతం వినాయక్ అల్లు అర్జున్ హీరోగా బద్రీనాథ్ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. అది పూర్తి కాగానే రామ్ చరణ్ తో సినిమా మొదలు పెడతాడట. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్లీ మరో మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న రామ్ చరణ్ సంపత్ నంది అనే యువ దర్శకుడి సినిమా ఒప్పుకున్నాడు. రచ్చ అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అయితే దానికి సమాంతరంగా టాప్ డైరెక్టర్ వినాయక్ సినిమా కూడా మొదలవుతుందట. రెండు కూడా మాస్ సినిమాలే. రామ్ చరణ్ వినాయక్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయి. గతంలో వినాయక్ తో కలిసి పనిచేసిన ఆకుల శివ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడని సమాచారం. చిరంజీవి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ ఒక సెన్సేషన్. ఈ సినిమాతో చిరంజీవి ఇమేజ్ ఆకాశాన్నంటింది. చిరుకి సామాజిక స్పృహ ఉందని నిరూపించింది. ఠాగూర్ నిజానికి ఒక తమిళ సినిమాకి రీమేక్. కానీ చిరంజీవి ఇమేజ్ ని పెంచే విధంగా ఆ సినిమాని వినాయక్ అద్భుతంగా మలిచాడు. అందుకే చిరంజీవి అభిమానులకి వినాయక్ అంటే ప్రత్యేకమైన అభిమానం. సో ఇప్పుడు రామ్ చరణ్ వినాయక్ కాంబినేషన్ లో సినిమా అనగానే వారు ఇక ఇప్పటి నుంచే సంబరాలు చేసుకోవడం గ్యారెంటీ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా.